అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏదైతే మీకు రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చూసుకోవాలనేది పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి నేను దాదాపు ఒక 5 వీడియోస్ చేసి పెట్టానండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు. అయితే వాల్యూమ్ 5లో కూడా కొద్దిగా చెప్పండి సార్ అని అన్నారండి. వాల్యూమ్ 5లో మీకు ఏమి ఇబ్బంది ఉంటుందండి, అన్నీ కూడా మీకు గుర్తుండేటట్టుగానే ఉన్నాయి. అన్నీ కూడా టాపిక్స్ ఏవైతే మనకు డెఫినేషన్స్ అనే టాపిక్స్ నుంచి 7 క్వశ్చన్స్ వస్తాయని మీకు తెలుసు. ఫర్ దట్ ఏది ఇంపార్టెంట్ ఏంటి అనేది వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అవర్ ఆన్లైన్ క్లాసెస్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా నేను గతంలో కూడా వీడియోస్ చేశాను. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అన్నిట్లో కూడా మనం ఏది ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేశామండి. అయితే జస్ట్ అట్ ఏ గ్లాన్స్ మీకు ఒక్కసారి కొన్ని టాపిక్స్ మీరు మళ్ళీ చూసుకోండి అని చెప్పడానికి ఇచ్చేస్తున్నానండి. ఎందుకంటే టైం లేట్ అయింది, నాకు కూడా చిన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేకపోయాను. అయితే ఒకటి వాల్యూమ్ 5 నుంచి జీపీఓ గురించి చూసుకోవాలండి. జీపీఓ గురించి రావచ్చు అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే ఎక్కువగా మనకు హైలైట్ అయినటువంటి క్వశ్చన్స్ గురించి ఆలోచిస్తే ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి. ఈ టాపిక్స్ తప్ప ఇంకేం చూసుకోవద్దు అనేది కాదండి, వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అన్నీ కూడా చూసుకోవాలండి, అన్నీ చూసుకునే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకేనండి, అంతా రివిజన్ ఆల్రెడీ చేశారు మీరు, జస్ట్ ఒకసారి అంటే గ్లాన్స్ చేసుకోండి. వీటి గురించి ఒకసారి కాస్త చూసుకోండి. నోడల్ పోస్ట్ ఆఫీస్ ఇంపార్టెంట్ అండి. తర్వాత ట్రాన్సిట్ ఆఫీస్, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ యూనిట్ బ్యాగ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్. వీటిలో సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ ఏదైతే ఉందో మన పోస్టల్ స్టోర్స్ డిపో అనేది, ఆ పోస్టల్ స్టోర్స్ డిపో అనేది ఎక్కడ ఉంటుంది, పోస్టల్ స్టోర్స్ డిపో ఏ కార్యక్రమాలను నిర్వహిస్తుంది, అంటే వాట్ ఆర్ ద యాక్షన్స్, అంటే అక్కడ వర్క్ ఏంటి అనేది కూడా చూసుకోవాలండి. అంటే యూబీఓ తర్వాత డిబిఓ మీద అజమాయిషీ చేస్తుంది, అంత ఓల్డ్ బ్యాగ్స్ అన్నిటిని కూడా ఆక్షన్ వేసి అమ్మేస్తుంది, ఇలా అనేటటువంటి అంటే వాటి కార్యకలాపాలు ఏంటి అనేది కూడా ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. దాని గురించి కూడా విడిగా కూడా ఇవ్వవచ్చండి. ఏది సర్కిల్ బ్యాగ్ ఆఫీస్. సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అయితే మీకు తెలుసండి, డైరెక్టరేట్లో ఉన్నటువంటి డి సెక్షన్. అగైన్ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్, ఏదైతే ప్రెస్ అంటేనే మీకు తెలుసు వాళ్ళు పత్రికా కార్యాలయంలో వాళ్ళ ఆవరణలోనే మనం చేస్తాం. దీని గురించి ఒకసారి చూసుకోండి. లేబుల్ బండిల్స్ అనేటటువంటి టాపిక్ కూడా అండి, అవి ఏవి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. దెన్ చెక్ స్లిప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చెక్ స్లిప్ అండ్ చెక్ స్లిప్ మనీ ఆర్డర్, దీనికి ఎంఓ చెక్ స్లిప్ ఆ నంబరు అని. తర్వాత కేజీటీబీ అటు వాల్యూమ్ 6 పార్ట్ 3లోనే వస్తుంది, ఇక్కడ వాల్యూమ్ 5లో కూడా వస్తుందండి. అంటే పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అక్కడ, మీకు అందరికీ కూడా ఇక్కడ అండి. ఆ తర్వాత ఓటీఏ అనేటటువంటిది స్పెసిఫిక్గా చెప్పాను. ఓటీఏకు ఆర్డర్ చేయడానికి ఎవరు అర్హులు, ఎస్ఆర్ఎం గారు, ఏఎస్ఆర్ఎం గారు, ఐఆర్ఎం గారు, రికార్డ్ ఆఫీసర్ గారు, వీళ్ళు నలుగురు ఓటీఏను ఆర్డర్ చేయొచ్చు. అంటే ఓవర్ టైమ్ అలవెన్స్ డ్యూటీని ఆర్డర్ చేసేవాళ్ళు. ఇక చేసేవాళ్ళు ఎవరు అనేటటువంటిది మనం ఏదైతే సార్టింగ్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్ అండ్ మెయిల్ వ్యాన్ ప్యూన్ అన్నాం, అలాగే అది ఎంటీఎస్కి వస్తుందండి. ఈ ముగ్గురు చేయొచ్చు, ఆ నలుగురు ఆర్డర్ చేయొచ్చు. ఇది గుర్తుంచుకోండి, ఇదొక పాయింట్. తర్వాత ఏ అండ్ బి ఆర్డర్స్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఏ అండ్ బి ఆర్డర్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఆర్డర్స్, బి ఆర్డర్స్. దెన్ ఫేస్ అండ్ ఫేసింగ్, ఉత్తరానికి చిరునామా రాసిన వైపున ఫేస్, అట్లాగే ఆ ఉత్తరాలు అన్నింటినీ ఒక క్రమబద్ధంగా మనం అరేంజ్ చేయడాన్ని ఫేసింగ్ అంటాం. అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ అంటే టు ద అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసి కనిపించే విధంగా చేయడమే ఫేసింగ్. లేట్ లెటర్స్, టూ లేట్ లెటర్స్, లెటర్ బాక్స్ ఉన్న చోట ఇది వస్తుంది. ఇక్కడే మీకు డీటెయిల్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అనేటటువంటి స్టాంప్ గురించిన అంశాలు వస్తాయండి. దెన్ మిస్సెంట్ అండ్ మిస్డైరెక్టెడ్ ఆర్టికల్స్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ట్రయల్ కార్డ్స్ అండి. ఇది మనకు జనరల్గా ఉన్నది. మధ్యలో ఇంకొక 2 అంశాలు మీరు ఇవన్నీ అయిన తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత ఏదైతే మనకు సార్టింగ్ అసిస్టెంట్ ప్లస్ ఇంకొకటి మనకు సబ్సిడరీ సార్టింగ్ అసిస్టెంట్, అది కూడా ఒక్కసారి చూసుకోండి. దిస్ ఇస్ ఎనఫ్ అండి. అంటే ఒక్కసారి అంటే గ్లాన్స్ చూడాల్సినటువంటి దాంట్లో ఇదండి. మీరు అన్నీ చూసుకోవడం అనేది కరెక్ట్ అండి, అన్నీ కూడా మనం యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. ఆల్రెడీ మీరు ఆ పని చేశారు, జస్ట్ మీకు రేపే ఎగ్జామ్ కనుక ఇప్పటికీ లేట్ అయింది, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయాను. ఇది ఒక్కసారి చూసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.